అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనే దానిపై యావత్ దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈసారి తమిళనాడులో గతంలో కంటే కూడా తీవ్ర పోటీ నెలకొంది. గతంలో డిఎంకే, అన్నా డిఎంకే కూటముల మధ్యనే పోటీ ఉండేది. కానీ ఇప్పుడు విజయ్ సారథ్యంలోని టీవీకే, శశికళ కొత్త పార్టీ సహా ఇతర పార్టీల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ఎన్నికలు దేశంలోని అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మారుతాయనే అంచనాలు ఉన్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు మరింత దూకుడును ప్రదర్శిస్తున్నాయి. ఈసారి తమిళనాడులో ప్రధాన పార్టీలు కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు డీఎంకే, అన్నా డీఎంకే కూటములు హోరాహోరీగా తలపడుతుండగా విజయ్ సారథ్యంలోని టీవీకే, ఎన్టీకే, శశికళ కొత్త పార్టీలు ఏ మేరకు ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా రికార్డు సృష్టించబోతున్నాయని ఇప్పటికే రాజకీయ పార్టీలు చేస్తున్న ఖర్చు చూస్తే అర్థమైపోతుంది. గత కొన్నేళ్లుగా తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే మధ్యే ప్రధాన పోటీ ఉండేది. కానీ ఇప్పుడు దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ఎన్నికల బరిలో నిలుస్తుండటంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. దీనికి తోడు అన్బుమణి రామదాస్, సీమన్ వంటి నేతలు కూడా తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలను బట్టి ఈసారి తమిళనాడులో త్రిముఖ లేదా చతుర్ముఖ పోటీకి అవకాశం ఉంది. తమిళనాడులో గతంలో కంటే ఈసారి మరింత ఎక్కువ పోటీ ఉండడం వల్ల ప్రతి ఓటరును ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు కళ్లు చెదిరేలా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో ప్రధాన అభ్యర్థులు పెట్టిన ఖర్చు కంటే ఈసారి అది రెట్టింపయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో గతంలో జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక, ఈరోడ్ తూర్పు ఉప ఎన్నికల సమయంలో ఒక్కో ఓటుకు ₹1,000 పంపిణీ చేశారనే ఆరోపణలు జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ సుమారు 450 కోట్లకు పైగా నగదు, భారీ ఎత్తున బంగారం, మద్యం స్వాధీనం చేసుకుంది. ఈసారి ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండడంతో అక్రమంగా ప్రవహించే నగదు ప్రవాహం వేల కోట్లకు చేరవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో అభ్యర్థి ఎన్నికల ఖర్చు పరిమితికి లోబడి కాకుండా అనధికారికంగా కోట్లలో కుమ్మరించడానికి సిద్ధపడుతుండటంతో గతంలో కంటే ఈసారి భారీ మొత్తంలో ఖర్చు పెరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. తమిళనాడులో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి ఖర్చు కేవలం నగదు పంపిణీకే పరిమితం కాకుండా డిజిటల్ ప్రచారం వైపు మళ్లింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ ప్రకటనలు, డేటా అనలిటిక్స్ సంస్థల కోసం పార్టీలు 100 కోట్లు కేటాయిస్తున్నాయి. తమిళనాడులో దాదాపు ప్రతి పార్టీకి ఒక ఐటీ వింగ్ ఉండడమే కాకుండా ముంబై, బెంగళూరుకు చెందిన కార్పొరేట్ పీఆర్ సంస్థలను విజయ్ వంటి నేతలు నియమించుకోవడం ఈ ఎన్నికలను మరింత ఖరీదైనవిగా మారుస్తోంది. ఈసారి ఎన్నికల బరిలో కొత్త పార్టీలు నిలవడంతో ఎన్నికల్లో ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడడం లేదు ప్రధాన పార్టీలు. అందుకే ఈసారి తమిళనాడు ఎన్నికల్లో ఖర్చుకు సంబంధించిన అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజకీయాలు చాలా ఖరీదైనవిగా మారిపోయాయి. ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరగడం వల్ల సామాన్య ప్రజలు లేదా మధ్యతరగతి మేధావులు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం క్రమంగా కనుమరుగవుతోంది. కేవలం 100 కోట్లు ఖర్చు పెట్టగల సామర్థ్యం ఉన్న వారికి పార్టీలు టికెట్లు కేటాయిస్తుండటంతో తమిళనాడు రాజకీయాలు ఒక కార్పొరేట్ పాలిటిక్స్గా మారిపోతున్నాయి. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకోవడం ఎన్నికల కమిషన్కు ఈసారి పెను సవాల్గా పరిణమించనుంది. తమిళనాడు ఓటరు తీర్పును డబ్బుతో ప్రభావితం చేయాలనుకునే ఈ ధోరణి భారత ఎన్నికల చరిత్రలో ఒక దురదృష్టకరమైన రికార్డుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అయితే రాజకీయ పార్టీలు కేవలం ఓట్లు, సీట్లే లక్ష్యంగా పోటాపోటీగా ఎన్నికల్లో ఖర్చు చేస్తుండటంతో ఎన్నికల ఖర్చు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఈసారి తమిళనాడు ఎన్నికల్లో గతంలో కంటే భారీ మొత్తంలో ఖర్చు చేసే అవకాశం ఉండడంతో ఎన్నికల్లో ధన ప్రవాహం గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో ₹100 కోట్ల ఖర్చు చేసే నేతలకే రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నెలకొన్న తీవ్ర పోటీ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ధన ప్రవాహం పారడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. గతంలో కంటే కూడా ఈసారి అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేసేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతూ ఉండడంతో అందరి చూపు తమిళనాడుపైనే ఉంది.